ఆయన 2022 నుండి ఈమెను ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారు సార్. ఇల్లీగల్ రిలేషన్లో ఉండి ఇక మమ్మల్ని అప్పుల మధ్యలో పెట్టేసి వెళ్ళిపోయింది ఆమెతోటి. నేను అప్పటికి కూడా కేసు ఫైల్ చేసిన సార్. కేసు ఫైల్ చేయగానే నాకు డైవర్స్ నోటీస్ పంపించిండు. ఆమె ఏం చేసింది, మేము అప్పు అడగడానికి వెళ్తే మాకు దౌర్జన్యానికి వచ్చి నేను ఒంటరి మహిళను, నేను ఒంటరిగా ఉంటున్నా అని చెప్పేసి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాను సార్. ఆ కేసు అది కూడా నేను అటెండ్ అవుతూనే సార్. ఎన్ని రోజులు తిరగాలి సార్ నేను ఈ పిల్లలను పట్టుకొని నేను ఎన్ని సంవత్సరాల నుండి కోర్టుల చుట్టూ తిరగాలి. నువ్వు ఇద్దరిని చూసుకో, ఇంటికి రా, పిల్లల కోసం ఇంటికి రా అంటుంటే కూడా ఆయన కదలడం లేదు సార్. నేను ఇంత చేయాల్సిన అవసరం లేదు, నువ్వు కామె ఇంటికి రా, నీ ఇష్టం ఉన్నట్టు ఉండని చెప్పినా కూడా ఆయన మాట పక్క పెట్టేసి నీ దగ్గర ఏమున్నదని రావాలి, ఉన్నాయని తెప్పేసిండు, ఇల్లు అమ్మిండు, జాగా అమ్మేసిండు, నా బంగారం గోల్డ్ మొత్తం బ్యాంక్లో పెట్టేసిండు. ఇప్పుడు ఆయన అడక తినేటట్టు నన్ను చేసిండు. ఇంకెక్కడికి పోవాలి సార్ నేను? నెలకు 30,000 నేను ఆయన ఇస్తుండు కదా, మెయింటెనెన్స్ కూడా వేసుకోలేదు సార్. డైవర్స్ కేసు పోయి వస్తున్నా, రోజు ప్రతి నెల పోయి వస్తున్నా సార్. నేను 30,000 ఇస్తాడు, 15 తారీఖు వస్తాడు, 15-20 తారీఖు ఇస్తాడు. పిల్లలు ఉన్నారు, నువ్వు ఇవన్నీ వదిలేసి నువ్వు రా, నీ ఇష్టం ప్రకారం మా ఇంటికి రా, పిల్లలను చూసుకో అంటే కూడా ఆయనకు వస్తలేదు సార్. అంటే నా భర్త నాకు కావాలి. ఎంజిఎం ఎమర్జెన్సీ వార్డ్ హెడ్ ఇద్దరు కలిసి ఉంటున్నారు. మమ్మల్ని మీతో మాకు సంబంధం లేదని మా డాడీ మమ్మల్ని వదిలేసింది. అయినా కావాలని వస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారని మా మీద పోలీసులను పంపించాడు. అందుకే మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. వాళ్ళు లోపల ఉన్నారు, నన్ను కొడుతుళ్ళు పోలీసులు, నన్ను కొడుతుళ్ళు సార్. ఛాతీ మీద మా డాడీ నవ్వుతుంటే నేను పోయి కొడితే పోలీసు వాళ్ళు నా ఛాతీ మీద కొట్టి వెనక నెట్టేసిళ్ళు. పోలీసు వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి నా మీద చేసి